హైడ్రాపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్లమ్ల జోలికి వెళ్లకూడదని హైడ్రాకి ముందే చెప్పానని దానం నాగేందర్ గుర్తు చేశారు. హుసేన్ సాగర్ పరిధిలో కట్టిన జలవిహార్, ఐమాక్స్ లాంటివి చాలా ఉన్నాయని, వాటి సంగతి ముందు చూడాలని దానం నాగేందర్ సూచించారు. పేదల ఇళ్లను కూల్చడం సరికాదని, మూసి నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందని దానం అన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఖాళీ చేయించాల్సిందని దానం నాగేందర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇళ్లకు రెడ్ మార్క్ సర్వే తొందరపాటు చర్యలేనని కూడా దానం నాగేందర్ స్పష్టం చేశారు. పేద ప్రజలు ఎప్పుడే కానీ చాలా కష్టపడి అని కష్టార్జితంతో ఒక ఇల్లు కట్టుకుంటాడు. ఆ జీవిత ఆశయం అది. ఆ జీవిత ఆశయానికి తూట్లు పొడిచినప్పుడు ఆవేదన అనేది మరి ఇట్లా పొరలి వచ్చేస్తుంటుంది. ఆవేదన మనం ఆపలేము. కాబట్టి పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆవేదన వల్లనే వాళ్ళు ఉచ్చరించడానికి మాటలన్నీ అంటా ఉన్నారు. అది ఆవేదన. కాబట్టి ఆవేదన అర్థం చేసుకున్నాం. వారి పక్షాన తప్పకుండా వారికి న్యాయం జరిగే విధంగా తప్పకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం. నేను ఒకటే, పేద ప్రజలకు గుడిసెల జోలికి వెళ్ళొద్దని ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని నేను ముందుకు వచ్చి చెప్తలేను. అదే రోజు చెప్తే దాని మీద ఏం చెప్పారు, నేనేదో అక్కడ కబ్జా చేసుకున్నా అని చెప్పారు. అదే రోజు చెప్పాను, ఇప్పుడు కూడా చేసుకోమని చెప్తున్నా. అప్పుడు ఆ గుడిసెలు గులగొడుతున్నారు అంటే నేను పోయి అప్పుడు రంగనాథ్ గారు చెప్పాను, గుడిసెల జోలికి ఎందుకు వస్తున్నావా బాబు, ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పాను. చెప్తే అప్పుడు ఏం చెప్పారు, మీడియాలనే దానం నాగేందర్ గారు అక్కడ ఏదో కబ్జా చేసుకుండు అని చెప్పి ఆడెవడో ఉన్నాడు పిచ్చోడు ఆడ ఆ కాలనీలో, వాడేదో చెప్తే మీరు అదే దాన్ని